జర్మనీలో కోట్లు పెట్టి కట్టించిన కోటలు, వేల సంవత్సరం నాటి అనుభూతులు. ఎటువైపు చూసినా పచ్చని ప్రకృతితో పులకరించిపోతారు. నన్ను నమ్మండి. ఈ వీడియో చూడండి అండ్ కంప్లీట్‌గా చూసి ఎవరైతే జర్మనీలో ఉంటున్నారో, వీకెండ్ ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఈ రీల్ షేర్ చేసేయండి. అలాగే పేరెంట్స్ చూస్తే వాళ్ళ పిల్లలకి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి. సో, మేమైతే సరదాగా ఫ్రెండ్స్‌తో ఈ వీకెండ్ పోట్స్‌డామ్ ట్రిప్‌కెళ్ళాము. చాలా మంచి ప్లేస్. జర్మనీలో బ్రాండెన్బుర్గ్ అనే స్టేట్‌లో ఉంది. దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ గూడా మీకు ఈ ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ దాని గురించే కాదు, జర్మనీలో ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎలా బిహేవ్ చేయాలనేది కూడా మేము ఈ లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాము. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి మీ కామెంట్స్ అయితే తెలియజేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్ట్ టాక్స్. సో ఈరోజైతే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసేసే ఉంటారు. మేమైతే మా ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కెళ్తున్నాము. ట్రిప్ అంటే ఒక 1 డే ట్రిప్ వెళ్ళిండి. మళ్ళీ నైట్‌కి రిటర్న్ అయిపోతాము. అంటే లైక్ పక్క స్టేట్‌కెళ్తున్నాము. ఏంటా స్టేట్, ఎందుకెళ్తున్నాము, ఎంతమందొస్తున్నారు, మా ఫ్రెండ్స్‌ని కూడా అందరిని చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే బయట రెస్టారెంట్స్ అవి ఇవి ఎందుకు, మనమే ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని సరదాగా అక్కడ పిక్నిక్ లాగా చేసుకుందాము అని చెప్పేసి, మా ఫ్రెండ్ తను వేరే డిషెస్ చేస్తుంది, నేను వేరే డిష్ చేద్దాం అనుకొని మేమైతే మొత్తం సెగ్రిగేట్ చేసుకున్నాము. మార్నింగే అయితే రెడీ అయిపోయాము అండ్ నా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నేనేం కుక్ చేశానో చూస్తారా? చేయండి. నేను అంత పెద్ద వంటలక్కనైతే కాదు కానీ యమ్మీ యమ్మీ మిల్ మేకర్ పులావ్ అయితే చేశాను. సో హాట్ ప్యాక్స్లో ఇప్పుడైతే ప్యాక్ చేసేసుకుందాము. ప్యాక్ చేసుకొని మనకి 8:00 అయితే మనం ఇంటి నుంచి బయటకెళ్ళాలి. ఎందుకంటే మేము కంపల్సరీ 9:00 కల్లా ఆ స్టేట్‌లో ఉండే ట్రైన్ బానోఫ్ అంటారు ఇక్కడ ట్రైన్ స్టేషన్‌ని. అక్కడ కలుసుకుందాము, మీట్ అవుదాము అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. సో దానికోసం అయితే ఫస్ట్ ప్యాక్ చేసేసుకొని ఫాస్ట్‌గా రెడీ అయిపోయి బయటికెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంతకీ ఏ ప్లేస్‌కెళ్తున్నామో చెప్పలేదు కదా! సో నాతో పాటైతే వచ్చేయండి. ఈరోజైతే నేను మీకు పోట్స్‌డామ్ చూపిచ్చేస్తాను. పోట్స్‌డామ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రాండెన్బుర్గ్ అనమాట. అంటే బెర్లిన్ పక్కన స్టేట్ పోట్స్‌డామ్ అనేది. అంటే బ్రాండెన్బుర్గ్ అనేది. సో బెర్లిన్‌కి చాలా బోర్డర్ స్టేట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ నుంచైతే ఓన్లీ హాఫ్ అన్ అవర్ ట్రైన్ జర్నీలో అయితే మనం పోట్స్‌డామ్ అయితే రీచ్ అయిపోతాము. అండ్ మళ్ళా మార్నింగే సన్‌రైజ్ చూస్తుంటే అసలు ఎంత హ్యాపీగా, ఎంత రిఫ్రెషింగ్‌గా అనిపిచ్చిందో. సో అలా మేమైతే పోట్స్‌డామ్ హాఫ్ట్ బానోఫ్‌కి వచ్చేసాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా! హాఫ్ట్ బానోఫ్ నథింగ్ బట్ సెంట్రల్ స్టేషన్ అని మీనింగ్ అనమాట, ట్రైన్ స్టేషన్. సో పోట్స్‌డామ్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్చర్ అనమాట. అసలు చాలా మంది టూరిస్ట్స్ విజిట్ చేస్తారంట. అసలు ఎందుకు ఇంత ఓవర్ హైప్ ఇస్తున్నారా అని అనుకున్నాను గానీ, వెళ్ళిన తర్వాత ఆ వ్యూస్ గానీ, ఆ ప్యాలెసెస్ గానీ, ఆ ఆర్కిటెక్చర్ గానీ రియల్లీ ఇట్స్ అ వెరీ వెరీ నైస్ ప్లేస్. యూ మస్ట్ విజిట్ వెన్ యూ ఆర్ కమింగ్ టు జర్మనీ అనమాట. సో చూస్తున్నారు కదా, నేచర్ 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 ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా ఆర్కిటెక్చర్, ఆ ప్యాలెసెస్ కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ అసలు ఎక్కడ కూడా మొత్తం నేచరే ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మేమైతే ఇక్కడ ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము, ఒక ప్యాలెస్కి అయితే వచ్చాము. అండ్ మీకు తెలిసిందే కదా, జర్మనీలో ఏంటంటే మనం డాయిచ్ ల్యాండ్ టికెట్ అంటారనమాట. అంటే లైక్ డీబీ టికెట్ అని అంటాం. డాయిచ్ బాన్ టికెట్ అనమాట. సో ఆ డీబీ టికెట్‌తో మనం బసెస్ అండ్ ఎస్-బాన్స్, ఊబాన్, సో ఏంటివి అవన్నీ అని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో, ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను. లైక్ అండ్ దట్ టూ ఫెర్రీస్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీ అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఫర్ దట్ స్టేట్, మనం ఎంటైర్ జర్మనీలో నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ఎటైనా తిరగొచ్చు ఆ టికెట్‌తో. సో అది కూడా ఇలా తిరగాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతది. అండ్ యూరోప్‌లో ఉన్న వాళ్ళకి తెలిసిందే కదా! ఊరికే అలా సరదాగా పక్క దేశానికి, సరదాగా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇదే కారణం. ఎందుకంటే ఇక్కడ డాయిచ్‌లాండ్ టికెట్ అనేది చాలా మనకి యాక్సెసిబుల్‌గా ఉంటుంది ప్యాసింజర్స్ అందరికీ. సో మేమైతే చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఫుల్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ దట్ ఆ ప్లేసెస్ కూడా చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేశాము. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ ప్లేస్ అయితే జాన్‌జూసి అని చెప్పేసి ఈ ప్లేస్ నేమ్ అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఐ యామ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్ ఆర్ నాట్. సో అండ్ ఇక్కడ కొంచెం మంచి విషయం ఏంటంటే, ప్రతి దానికి కూడా అంటే లైక్ దాని హిస్టరీ ఏంటి అని చెప్పేసి మనకి స్టార్టింగ్‌లోనే బోర్డ్స్ మీద చదువుకోవచ్చు. ఆ బోర్డ్స్ మీద మొత్తం నీట్‌గా రాసి ఉంటుందనమాట. ఆ ప్యాలెస్ స్పెషాలిటీ ఏంటి, ఆ ప్యాలెస్ ఎప్పుడు కట్టారు, ఆ ప్యాలెస్ ఎవరెవరు రూల్ చేశారు. సో అలాంటి మ్యాటర్ అంతా కూడా చాలా బావుంటుంది. ఇక్కడ నేనైతే పోజెస్ పెట్టి ఫోటోస్ అయితే దిగేస్తున్నాను. సో ఆ రోజు మర్చిపోయాను చెప్పడం. చాలా అంటే చాలా సన్నీ ఉంది.
ఇంకా దట్టు మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం బాగానే ప్లేసెస్ కవర్ చేసామనే చెప్పాలి. అప్పటికి మేము ఒక 15 కిలోమీటర్స్ నడిచాము ఆ రోజు లిటరల్లీ. తర్వాత రోజు నాకైతే నా చెయ్యి అయితే పని చేయలేదు, సారీ నా కాళ్ళు అయితే పని చేయలేదు. అంత తిరిగాము, అన్ని ఎక్స్ప్లోర్ చేసాము. మీరు కానీ మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీతో కానీ ఇలాంటి ట్రిప్స్ వెళ్ళినప్పుడు మాత్రం వాటర్ అనేది చాలా చాలా మ్యాండేటరీ. ఫ్రీక్వెంట్ టైంలో వాటర్ తీసుకుంటూ ఉండండి. స్టే హైడ్రేటెడ్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ సమ్మర్ సీజన్. వాటర్ లేకపోతే మాత్రం అయిపోతాం అంతే ఇంకా. సో కొన్ని వాటిలలో ఏముందిలే అక్కడ కొనుక్కోవచ్చు అనుకుంటారేమో, మేమైతే ఇక్కడ చుట్టుపక్కల దగ్గరలో ఒక్క వాటర్ బాటిల్ కూడా చూడలేదు. సో అందుకే చెప్తున్నాం, ఇంటి నుంచి కనీసం అట్లీస్ట్ ఒక చిన్న వాటర్ బాటిల్ అన్నా క్యారీ చేయండి. అండ్ పోట్స్డమ్ గురించి చెప్పుకోవాలంటే అడుగడుగున అసలు ఏది పట్టుకున్న దానికి వందల నాటి చరిత్ర అయితే ఉంటుంది. సో మేము అలా ఒక్కొక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లు నడిచిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ మీరు చూసారా దానిమ్మ చెట్టు అంట, అసలు భలే అనిపించింది. ఇక్కడ ఇదంతా కూడా వెళ్ళే దారి అసలు ఎంత బాగుందో. మేమైతే ఇక్కడ చాలా పిక్స్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. మీరు అవన్నీ చూడాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. తేజ్ టాక్స్ అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. మీకు కావాలంటే ఫస్ట్ కామెంట్లో పింక్ కూడా చేస్తాను. సో ఆ పిక్స్ ఎలా వచ్చాయి, వీడియోస్ ఎలా వచ్చాయి అనేవి నేను ఇంకా చిన్న రీల్స్ లాగా కూడా అప్డేట్ చేస్తాను అక్కడ. అండ్ దట్టు మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళండి, చాలా మంచి ప్లేస్. అండ్ మీరు సెక్యూరిటీ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఎంటైర్ యూరోప్లో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ చాలా సేఫ్గానే ఉంటుంది. బట్ మై సజెషన్ వాస్ నైట్ టైమ్స్ కదా, నైట్ టైమ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి టూరిస్ట్ ప్లేస్ కదా, మనం చెప్పలేము అంటే లైక్ ఏ టైంలో ఎవరు ఉంటారు అనేది. అలా ఎక్స్ప్లోర్ చేసి అలసిపోయి మేమైతే తినడానికి ఒక ప్లేస్ దగ్గర అయితే కూర్చున్నాము. చూసారా మా వారు ఎంత జాగ్రత్తగా ప్యాకింగ్ చేశారు. హాట్ బాక్స్లో మొత్తం టైట్గా ప్యాక్ చేయడమే కాకుండా అవి ఎక్కడ మళ్ళీ ఊడిపోతాయని చెప్పేసి మొత్తం స్టిక్కర్స్తో మేనేజ్ చేశారు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే నిమ్మకాయ పులిహోర అండ్ నాదైతే మష్రూమ్ పులావ్ పక్కన పెట్టేసాము, తినేస్తున్నాం అనమాట. అండ్ మా ఫ్రెండ్ డిస్పోజల్ ప్లేట్స్, స్పూన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చింది. అండ్ కరెక్ట్గా మేము కూర్చున్నామో లేదో ఎవరో గ్రూప్ అయితే అక్కడే ఉన్నారనమాట. అండ్ మా ఫ్రెండ్ అయితే కప్ కేక్స్ కూడా చేసింది, చాలా అంటే చాలా ఎమ్మిగా ఉన్నాయి. అసలు ఫుల్ తినేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా. కానీ నిజంగా అంటే లైక్ ఫ్రెండ్స్తో వెళ్తే అదొక మెమరీ అనమాట. చాలా నచ్చింది నాకు టైమ్. అండ్ ఇక్కడ చూస్తున్నారా అసలు ఏది చూడాలో అన్నట్టు ఉన్నాయన్నమాట ఇక్కడ లొకేషన్స్. ఎన్ని ఫొటోస్ తీసుకున్నా నాకు అబ్బా ఇక్కడ ఈ ఫోటో కావాలి, అక్కడ ఈ ఫోటో కావాలని దిగుతూనే ఉన్నాము. కొంచెం ఫొటోస్కి అయితే ఎక్కువ టైమే స్పెండ్ చేసామని అనిపించింది. నెక్స్ట్ ట్రిప్స్ నుంచి ఫొటోస్ అండ్ కొంచెం అవన్నీ పక్కన పెట్టేసి కొంచెం నేచర్ని కూడా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయాలని అనిపించింది తర్వాత అనుకున్నప్పుడు. చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్యాలెసే. సో అవి ఏంటంటే మనకి టూరిస్ట్ బస్సెస్ అనమాట. లైక్ ఎవరైతే తిరగలేరో వాళ్ళైతే ఆ టూరిస్ట్ బస్సెస్ని కూడా లైక్ మాట్లాడుకుంటారు. అంటే కొంచెం సర్టెన్ టికెట్ కాస్ట్ ఉంటుంది, అది కనుక మనం పెట్టుకున్నట్లయితే మనము అలా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ మా వారైతే వీడియోస్ తీస్తున్నాను నేను మా వారిని. పాపం ఎప్పుడు మనమే కాదు కదా, అప్పుడప్పుడు హస్బెండ్స్కి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, అందుకే. అండ్ మేము వెళ్ళిన రోజు వీకెండ్ అవ్వడం వల్లేమో కానీ మేమైతే ఎన్ని పెళ్ళిళ్ళు చూసామంటే, అంటే మోస్ట్లీ ఇక్కడ అందరూ వాళ్ళ వర్క్స్ అయిపోయి కొంచెం ఫ్రీగా ఉండేది వీకెండ్సే కదా. సో అందుకని వీకెండ్స్ ఎక్కువ ప్లాన్ చేసుకుంటారో లేదో తెలియదు కానీ మేమైతే ఒక ప్యాలెస్కి వెళ్ళాము. ఆ ప్యాలెస్ యాక్చువల్లీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అంటే లైక్ ఆ ప్యాలెస్ ఇదంతా కూడా ఆ ప్యాలెస్ ఎలా ఏంటి, ఆ ఎంట్రన్స్ ఎటు, ఎగ్జిట్ ఎటు మొత్తం విత్ పిక్చర్స్తో సహా ఉంటుందన్నమాట. ఇలా ప్రతి ప్యాలెస్ ముందు కూడా మీరు చూస్తారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ రోజైతే పెళ్ళి జరుగుతుంది మేము వెళ్ళగానే. సో అక్కడ చూస్తున్నారు కదా, మనం ఎలా వీడియోస్ తీసుకుంటాం అక్కడ వాళ్ళు కూడా అలా ఫన్నీ రీల్స్ అవన్నీ క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ అనమాట అక్కడ. సో ఇదంతా కూడా మ్యాటర్ అంతా చదువుతున్నాము, ఏంటి దేని గురించి. మనం కంపల్సరీ ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడం చాలా చాలా మంచి పని అని నేను అనుకుంటాను అండ్ తెలియాలి అని అనుకుంటాను. సో అందుకే మొత్తం అక్కడ బోర్డ్స్ అన్నీ కూడా చదివేస్తూ ఉన్నాను అనమాట. సో అలా హ్యాపీగా అక్కడ కూడా మొత్తం ఆ పెళ్లి చూసి వధూవరులను ఆశీర్వదించి ఇంకొక వేరే సైడ్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇప్పటి వరకు ఇటు సైడ్ చూసాం కదా, అటు సైడ్ ఇంకా చూద్దామని చెప్పేసి. సో మేమైతే అలసిపోయాము. కాకపోతే నేను ఇంకా వీడియో పెట్టేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఎనర్జెటిక్గా హాయ్ చెప్తున్నారు. సో ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా గ్రేప్స్ ప్లాంట్స్ అనమాట.
సో, అలా నడుచుకుంటూ, నడుచుకుంటూ వస్తున్నాము. అండ్ జర్మనీలో మీరు ఎక్కడ చూసినా నేచర్ అండి. వీళ్ళు ఇక్కడ నేచర్‌కి చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మన దగ్గర ఎప్పుడెప్పుడు ఏదైనా ఒక చెట్టు కనపడిందా కట్టేసామా, కొట్టేసామా, బిల్డింగ్ కట్టేసామా అని కాకుండా వాళ్ళు నేచర్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అది నాకు చాలా నచ్చుతుంది. అండ్ చూస్తున్నారు గదా! మొత్తం సిటీ అంతా కూడా అలానే ఉంటుంది. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్‌తో. ఇంకా మా వారు తెలిసిందే కదా! సివిల్ ఇంజినీర్ ప్లస్ ఇంటీరియర్ డిజైనర్ గూడా. అవన్నీ చూస్తూ, వీడియోస్ తీసుకుంటూ, పిక్స్ తీసుకుంటూ అసలు చాలా బాగా టైం అయితే స్పెండ్ చేశాము. ఫ్రెండ్స్ మేమందరం సరదాగా ఫన్నీ జోక్స్ ఏసుకుంటూ. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం బయటికెళ్ళినప్పుడు దట్టు అబ్రాడ్‌లో ఉంటున్నప్పుడు ఎప్పుడైనా ట్రిప్ అని చెప్పేసి బయటికెళ్ళినప్పుడు డెఫినెట్‌లీ మన లిమిట్స్‌లో మనం ఉండాలి. అంటే ఎక్కువ గోల చేయకూడదు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్‌లో అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కళ్ళమే ప్రైవేట్‌గా ఉన్నామంటే అది వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బసెస్‌లో గానీ, లైక్ ట్రామ్స్‌లో గానీ, ట్రైన్స్‌లో గానీ మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కంపల్సరీ అంటే లైక్ పక్కన వాళ్ళకి మనం డిస్టర్బ్ చేయకూడదు. అది మాత్రం మనం చాలా జాగ్రత్తగా మైండ్‌లో పెట్టుకోవాలి. లేకపోతే వాళ్ళైతే మొఖం మీదే చెప్పేస్తారనమాట. డోంట్ డిస్టర్బ్ అని జెప్పేసి. సో, ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ప్రతి ఒక్క ప్యాలెస్ ఐదర్ రీమోడలింగ్ చేస్తున్నారు, లేకపోతే రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి, లేకపోతే రీకన్‌స్ట్రక్షన్ అవుతుంది. అసలు అలా కన్‌స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. అండ్ దట్ టూ కూడా యూరోప్‌లో ఎక్కువ కన్‌స్ట్రక్షన్స్ గానీ, ఎక్కువ రిపేర్ వర్క్స్ గానీ, అవన్నీ కూడా మనకి సమ్మర్ సీజన్‌లోనే జరుగుతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో మెన్షన్ చేసినట్టు మనకేంటంటే జూలై నుంచి సెప్టెంబర్ ఎండ్ వరకు మనం సమ్మర్ పీరియడ్ అనమాట ఇక్కడ వీళ్ళకి. సో, మోస్ట్‌లీ వర్క్స్ అన్నీ గూడా వీళ్ళు ఈ సీజన్స్‌లోనే ఫినిష్ చేసుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. అలా మేము పోట్స్‌డమ్ యూనివర్సిటీకి అయితే వచ్చేసామనమాట. యూనివర్సిటీ అని కోటలు చూపిస్తుందని అనుకుంటున్నారా? ఇది పోట్స్‌డమ్ యూనివర్సిటీయే. ఇంతకుముందు ఇదొక ప్యాలెస్ అంట. ఆ తర్వాత ఇక్కడ లైక్ యూనివర్సిటీగా మారిందిది. అండ్ చూస్తున్నారు గదా! ఇది కూడా అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. ముందైతే అసలు చూసారా ఎంట్రన్సే అసలు ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే. లోపల ఇంకా ప్యాలెస్ చాలా ఎక్కువుంది. ఇంకా మేము అస్సలు నడవలేకపోయాము. అండ్ అప్పటికే టైమ్ అరౌండ్ 6-7 అవుతున్నట్టుంది. సో, ఇక్కడైతే ఇంకా వేరే కపుల్స్ వచ్చారు. ఒక 2, 3 కపుల్స్ వాళ్ళ ఫోటో షూట్స్‌కైతే వచ్చారనమాట. మేము అలా చాలా మందినైతే చూసాము. అండ్ అన్ని ఫోటోస్‌లో అన్ని పిక్స్‌లోనూ ఒకటే డ్రెస్ ఉంటే బాగోదు కదా! అందుకే ఆడవాళ్ళం కదా ఎంతైనా గాని. సో, డ్రెస్ చేంజ్ అయితే చేసేసాము. అలా సరదాగా సిటీనైతే ఫుల్ ఎక్స్‌ప్లోర్ చేసాము. ఇంకా మెయిన్ పార్ట్ వచ్చేసి ఫుల్ అలసిపోయాము. ఇంకా మోస్ట్‌లీ 75% ఆఫ్ ద సిటీనైతే ఎక్స్‌ప్లోర్ చేసేసిన తర్వాత సరదాగా ఇక్కడ ఐస్ క్రీమ్ లైక్ 1 స్కూప్ €2 అంటే చాలా బావుంటుందని మా ఫ్రెండ్స్ అన్నారు. సో, సరదాగా అందరమైతే ఇక్కడ ఐస్ క్రీమ్ తీసేసుకుంటున్నాము. అలా ఐస్ క్రీమ్ తీసుకుంటూ తిరిగి ఇంటికైతే జర్నీ స్టార్ట్ చేసేసాము. అలా ఇంటి దగ్గరికైతే వచ్చేసామనమాట. సో, చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయాము. ఇప్పుడు ఇంటికెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ డే సండేనే. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ డే చర్చ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఎళ్ళిపోవాలి. సో, చూసారు కదా ఫేసెస్ అయితే ఎంత టయర్డ్ అయిపోయాయో. బట్ ఇట్ వాస్ ఎ వెరీ వెరీ నైస్ డే. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.